పవన్ కళ్యాణ్ తన తన మార్క్ పాలిటిక్స్ ఇంకా బిగిన్ చేయలేదనిపించింది. ఏమీ రాజకీయం పరంగా కూడా సరైన డెసిషన్ అయితే ఒక డిప్యూటీ సీఎంగా ఏం తీసుకోలేదు. ఇప్పుడు గెలిచి కూడా 1 మంత్ అవుతుంది కాబట్టి ఈ 1 మంత్లో కూడా గెలిచినందుకు తనకు మొక్కుబడిగా గుళ్ళు తిరగటమే సరిపోయింది. ఈ 1 మంత్లో అయితే ఏమీ సరైన డెసిషన్ అయితే తీసుకోలేదనిపిస్తుంది. కాకపోతే తన ఆలోచనలు కానీ చాలా బలంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. దాన్ని ఫ్యూచర్లో అమలు చేస్తాడని అనుకుంటున్నాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తేడా ఏంటి? ఇప్పుడు ఒక బాధ్యతగా ఉన్నాడు కదండి. ఇంతకు ముందులంటే ఒక సినిమా హీరో, జస్ట్ సినిమా హీరో, జనసేన అధినేత, ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, దానికి 6 శాఖలు మినిస్ట్రీ ఇచ్చారు. కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా పూర్తి స్థాయిగా సినిమాలు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని చేయాలి కాబట్టి చేస్తాడు అనిపిస్తుంది 100%. కాకపోతే కొంచెం లేట్గా చేస్తాడు. కంపల్సరీ పాలిటిక్స్లో అయితే యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉంటాడండి కంపల్సరీ. దాని మీదే ఫోకస్ చేస్తున్నాడు. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా పెరిగినాయండి. ఇప్పుడు తన అధికారంలో లేనప్పుడు, జనసేన అధినేతగా ఉన్నప్పుడు తను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఏమీ చేపట్టకపోవటం పవన్ కళ్యాణ్ని అభినందించదగ్గ విషయం అండి. మన అమ్మాయి మిస్ అయింది కదా, ఇంకా దొరకలేదు. మరి అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళాడు. దానికి ఉందండి. ఇప్పుడు ఆయనే ఎతకడు కదండి. ఆయనే ఇల్లు తిరిగి రోడ్డు తిరిగి ఎతకడు కదండి. కేసు అయితే తీసుకున్నాడు కదండి. అది ఇప్పటి నుంచో ఉంది. కేసు అయితే తీసుకున్నాడు కదండి. ఇంకా అదొకటి పట్టుకొని ఇంకా ఏ సెలబ్రిటీలు పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదని ఏం లేదు కదండి. పెళ్ళి అట్టు వచ్చేసాడు. దేశం మొత్తం పోయారు. పవన్ కళ్యాణ్ని ఒక్కడే పోయినట్టు దాన్ని విమర్శించడం. ఇసుక అన్నారు, కానీ ఇసుక కూడా మనీ ఛార్జ్ చేస్తున్నారు అన్నారు. దానికి ఇసుక ఫ్రీ అండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు షాప్కి వెళ్తాం ఏదైనా షుగర్ ఫ్రీ అంటారు, తీసుకొని పోతారు. మా ఇంటికి వెళ్ళాలి, దీన్ని నాకు రవాణా కూడా కావాలంటే ఎలా అండి? ఏదైనా ఫ్రీ ఇచ్చారు, రిఫ్రిజిరేటర్ ఇచ్చారు, ఫ్రీగా తీసుకోమన్నారు. మాకు ఇది కూడా కావాలి, మాకు రవాణా కూడా కావాలి అంటే ఎలాగండి? మిషన్ని ఫాలో అవుతున్నాడు అనిపించింది. ఫ్రీ బస్సు ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కదండి. ఈ ఆటో ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు ఏమి యూజ్ ఉండదండి. జస్ట్ ఓట్ బ్యాంకింగ్ అంతే. ఇప్పుడు మహిళలు ఉన్నారు, వాళ్ళు ప్రతి బస్సు వచ్చి ఫ్రీ, ప్రతి నిమిషం బస్సు ఎక్కినమ్మటనే వాళ్ళే గుర్తొస్తారు, గవర్నమెంట్ గుర్తొచ్చుద్ది. ఇంక నెక్స్ట్ ఈ గవర్నమెంట్ రాకపోతే ఫ్రీ బస్ పథకం అనేది పోయిద్ది అని. ఇప్పుడు సొసైటీలో 50% మహిళలే కదండి. వాళ్ళ ఓట్ని అట్రాక్ట్ చేయడానికి తప్పితే ఈ ఫ్రీ బస్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవండి. అనవసరంగా బడ్జెట్ని ఇంకా పెంచి దాన్ని ఇంకో విధంగా ఉపయోగిస్తే, ఎడ్యుకేషన్కి కానీ వైద్యానికి కానీ ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తే బెటర్. కానీ ఏదో ఓట్ బ్యాంకింగ్ కోసం అక్కడ కర్ణాటకలో పెట్టారు, వాళ్ళు ఫాలో అయ్యారు, తర్వాత వీళ్ళు ఫాలో అయ్యారు తెలంగాణలో, దాన్నే ఏపీ ఫాలో అవుతుంది. ఇది బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు ఓటు కోసం, అంతే అనిపించింది.